అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, భర్త తెచ్చిన సంపాదన సరిపోవట్లేదండి. సరిపోకపోతే భార్య ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదు అంటే ఏదన్నా చిన్న మన ఇంట్లో ఉండి ఓకే వ్యాపారం లాంటివి చేసుకోవచ్చు, టైలరింగ్ చేసుకోవచ్చు, రూపాయి సంపాదించుకోవచ్చు, మనకు అవసరానికి ఉపయోగించుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, మనం ఏమైనా కొనుక్కోవచ్చు కదండి. నిజాయితీ గల సంపాదన అది. ఏమంటారు చెప్పండి? నేను అన్నది కరెక్టే కదా. నిజాయితీగా సంపాదించుకునే సంపాదన అది. అక్రమార్జితం భర్త తెచ్చేది సరిపోక పక్కదారులు తొక్కి సంపాదన సంపాదించుకుని బంగారాలు కొనుక్కుని బట్టలు కొనుక్కుని మన రూట్ మార్చేసుకుంటే అది రేపొద్దున్న ప్రాబ్లమ్స్ ఎవరికి? కాపరానికి, పిల్లల భవిష్యత్తుకి, పుట్టింటికి, అత్తింటికి. ఆడవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన సబ్జెక్ట్ అది. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత రకరకాలు మారిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. తెచ్చిన దాన్ని ఒబ్బడిగా చేసుకుని వడ్లు చేరుకునేవారు, బియ్యం చేరుకునేవారు, పప్పులు ఉప్పులు ఏరుకునేవారు, ఎండలో పోసుకునేవారు, తిరగలు పెట్టుకుని ఇసురుకునేవారు, కారాలు కొట్టుకునేవారు, అన్నీ పొదుపుగా సంవత్సరానికి సరిపడా కంప్లీట్గా పెట్టుకునేవారు. ఈ సంవత్సరం అంతా రూపాయి ఖర్చు పెట్టేవారు కాదు. నాకు తెలిసి మా ఊర్లో, మా అమ్మగారు ఊర్లోను, మా అత్తవారి ఊర్లోనూ కూడా సంవత్సరం అంతా స్టోర్ చేసుకుని పెట్టుకుని ఆ ఒక్కసారే వేసవకాలం అన్నీ పెట్టుకుని అగ్గిపెట్టితో సహా బయటికి వెళ్ళని పరిస్థితి. ఆడవాళ్ళు అస్సలే బయటికి వెళ్ళి తెచ్చుకునేవారు కాదు. మగవాళ్ళు కష్టపడింది తెచ్చి ఆడవాళ్ళ చేతిలో పెడితే ఒక్కొక్కరు మగవాళ్ళే పెత్తనం చేసి ఏమైనా కావాలన్నా అన్నీ వాళ్ళే తెచ్చుకునేవారు. మా ఇళ్లల్లో మాట చెప్తున్నానండి. అది కొంతమంది అయితే చేతికి డబ్బులు ఇచ్చేసేవారు. డబ్బులు ఇచ్చేస్తే దాన్ని 33 ముళ్ళు వేసి ఆడవాళ్ళు దాన్ని బంగారం అని, పిల్లల భవిష్యత్తు కోసం అని ఒక డిపాజిట్ చేయటమనో, లేకపోతే ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకోవటమనో, పల్లెటూరులో తక్కువ వడ్డీలకు ఉండేవి, అలాగే వడ్డీలకి ఇచ్చుకోవటమనో దాన్ని చిన్నది పెద్దదిగా చేసేవారు సంసారం. నిజమైన ఇల్లాల ఆ తరం ఇల్లాలండి. ఏమంటారు చెప్పండి? నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను, ఎవరినో ఎటకారంగా మాట్లాడుతున్నానని కాదండి. డబ్బుకి మనం అలవాటు పడితే డబ్బు మనల్ని బజారు పాలు చేస్తుంది అని నా ఉద్దేశం అండి. డబ్బు మనం కష్టపడిన రూపాయి అనుకోండి. నిజంగానే ఇప్పుడు మేము ఉన్నాం, ఆయుర్వేదం పచ్చళ్ళు పడతాం. ఆయుర్వేదం పచ్చళ్ళలో మాకు రూపాయి ఖర్చు అయినా రూపాయి మిగులుతుంది అని ఉంటుంది. ఆ రూపాయికి ఎంతో విలువ ఉంటుంది కదండి. చాలా విలువ గల రూపాయి అది. అదే నేను ఆ పక్క నుంచి ఇంకొక రూపాయి తెచ్చుకునే రకంగా ఏదైనా చేసారనుకోండి, పక్కన ఆ రూపాయి తెచ్చుకుంటే ఇంకో రూపాయి సంపాదించుకోవాలనిపిస్తుంది. ఇంకొక తప్పు మీద తప్పుకి వెళ్ళిపోద్ది అది. కష్టపడింది టైలరింగ్ చేస్తున్నారు, జాకెట్కి 400, 500, 1000 రూపాయలు మగ్గం వర్క్ చేసేవాళ్ళకైతే ఎక్కువ అమౌంట్ కూడా వస్తుంది. అలాగే చీరలకి రకరకాల డిజైన్లు చేసుకుంటున్నారు. నేను ఇదివరకు మేము జాకెట్లు కుట్టుకునండి, మా పాత జాకెట్లు ఉంటాయి, స్టోన్ వర్క్ అన్నీ కూడా మా కోడలో నేను అన్నీ చేసుకునేవాళ్ళు. మేము ఎక్కడ నేర్చుకోలేదండి. కానీ మా ఊహన పెట్టి డిజైన్ చేసి జాకెట్ తొడుక్కుంటే అబ్బా చాలా బాగుంది అన్నట్టు ఉండేది. అలా చేసుకుని క్రియేటివ్ చేసుకుని చేసేవాళ్ళు. టెడ్డీ బేర్లు వెళ్ళేదాన్ని నేను. టెడ్డీ బేర్లు ఉంటాయి కదండి, అవి బొమ్మలు చేయడం నాకు బాగా ఫుల్గా వచ్చు. నేను ఒక టైంలో మా వారు కూడా ఖాళీ టైంలో సరదాగా నా పక్కన కూర్చుని కట్ చేసి ఇచ్చేవారు బొమ్మలు. నేను గీసేసి డిజైన్ గీసి ఇచ్చేస్తే బొమ్మలు కట్ చేసి ఇచ్చేవారు. ఎందుకు చెప్తున్నాను అంటే అది సపోర్ట్ ఫ్యామిలీ. మనల్ని ఇంకొకళ్ళు అనే పనే లేదు, ఒకళ్ళ చేత మనం అనిపించుకోకర్లా. మన ఇంట్లో మన పని మనం ఇష్టం వచ్చి చేసుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత 10 మంది కళ్ళల్లో పడే పని ఏదన్నా చేసామంటే పలానోడు పెళ్ళం, పలానోడు కూతురు, పలానోడు కోళ్ళం ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం చూసేటప్పటికి ఒక సొలకన భావం కలుగుతుంది. ఇది డబ్బుకి అలవాటు పడి ఇలాంటి పనులు చేస్తున్నారన్న మాట వచ్చేస్తుంది. ఎందుకు అనిపించుకోవాలండి? గరణగా బతకటం నేర్చుకోవాలి కదా, దిగజారి బతకటం నేర్చుకోకూడదు. దానికోసం చెప్తున్నాను. ఒక ఉదాహరణ ఉందండి, దానికోసం ఇలా చెప్పాను నేను. ఎందుకంటే వ్యక్తుల పేర్లో, ఊర్ల పేర్లో అవి చెప్పకూడదు కదా, అందు గురించి అని నేను ఇలా చెప్పాను. నేను చెప్పింది కరెక్టా కాదా మీరే చెప్పండి మీ కామెంట్ రూపంలో.